Hello warriors, welcome to my channel నందిని కే బాత్. ఉదయిస్తున్న సూర్యుడు జగత్కి వెలుగునిస్తే ఈ ఉదయ్ ఆ సూర్యుడు అస్తమించాక ఎన్నో గ్రామాలకు వెలుగునిస్తున్నారు. ఎస్ వారియర్స్, 24 prototypes, 1000 of hours and 8 months ఫలితం ఈ బల్బ్. కరెంట్ పోయినా 8 to 10 hours బ్యాకప్. ఈ 2 numbers యాడ్ చేస్తే వచ్చేదే అతని ఏజ్ 18. ఒక ఇన్సిడెంట్ నుంచి ఇన్వెన్షన్ కు దారి తీసింది అతని ఎడ్యుకేషన్. ఉదయ్ భాటియా స్కూల్ డేస్ లోనే ఒక గైడ్ గా ఫైనాన్షియల్ లెసన్స్ ని బ్లైండ్ పీపుల్ కి నేర్పేవారు. 2022 ఏప్రిల్లో 10th బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యాక హాలిడేస్ లో ఆస్ట్రా ఫౌండేషన్ వాలంటీర్ గా 2 days ప్రోగ్రామ్ కోసం ఉత్తరప్రదేశ్ లో ఉన్న బిష్పూరికి వెళ్లారు. ఆ 48 hours ఇంపాక్టే ఈ రోజు మనం ఇతని కోసం చెప్పుకునేలా చేశాయి. జూమ్ చేస్తే ఒక రోజు అతని స్కూల్ చిల్డ్రన్ కి లెసన్స్ నేర్పిస్తూ హోంవర్క్ ఇస్తారు. నెక్స్ట్ డే అడిగితే ఒక్కరు కూడా హోంవర్క్ చేయరు. రీజన్ ఏంటి అని అడిగితే మాకు 8 to 10 hours డైలీ పవర్ కట్ ఉంటుంది, అందుకే మేము మీ హోంవర్క్ చేయలేకపోయాం సార్ అని చెప్తారు. అలా అయితే వీళ్ళు రోజు ఎలా చదువుకునేది అని షాక్ అవుతారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ వచ్చిన అతని మైండ్ మాత్రం ఎలక్ట్రిసిటీ క్రైసిస్ మీదే ఉంది. అక్కడ చాలా విలేజెస్ కి ఎలక్ట్రిసిటీ ఉన్నా నైట్ టైం మాత్రం పవర్ కట్ కామన్ అని అతని రీసెర్చ్ లో తెలుసుకున్నారు. పోనీ ఇన్వర్టర్స్ ని ఇన్వెస్ట్ చేద్దామన్నా 10 to 15,000 కాస్ట్ అవుతుంది. కిరోసిన్ ల్యాంటర్స్ అయితే పొల్యూషన్ అవుతుంది. హైడ్రో పవర్, సోలార్ ప్యానెల్స్ ఇలాంటి ఐడియాస్ వచ్చినా లార్జ్ అమౌంట్ లో ఫండ్స్ కలెక్ట్ చేయాలి. సో లో కాస్ట్ లో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెట్టాలనుకున్నారు. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ క్లబ్ లో ఆల్రెడీ మెంబర్ అవడం వల్ల ఎలక్ట్రికల్ సర్క్యూట్ వర్కింగ్ కోసం నాలెడ్జ్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తో బల్బ్ లోనే ఇన్వర్టర్ ని ఇన్స్టాల్ చేయాలనుకున్నారు. తన ఓన్ గా ప్లస్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ పల్స్ మాడ్యులేషన్ మెథడ్ తో ఒక బల్బ్ ని తయారు చేశారు. కానీ అది జస్ట్ 4 hours బ్యాకప్ ఇస్తుంది. పవర్ కట్ 8 to 10 hours వరకు ఉంటుంది కదా, ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదని ఈసారి అతని కంప్యూటర్ నాలెడ్జ్ ని కూడా యాడ్ చేసి 10 hours వరకు లైట్ అయ్యేలా చేశారు. బల్బ్ లో లిథియం అయాన్ బ్యాటరీని ఫిక్స్ చేసి బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేయకుండా ఛార్జింగ్ టైం ని కంట్రోల్ సిస్టమ్స్ మెథడ్ ద్వారా ఇంక్రీజ్ చేశారు. 12 watts కెపాసిటీతో అబౌట్ 24 రిఫైన్మెంట్స్ తర్వాత ఈ ప్రోటోటైప్ ని తయారు చేశారు. మరి ఎలా ఈ విలేజర్స్ వరకు తీసుకువెళ్లారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళ ఫాదర్ దగ్గర 30,000 తీసుకుని ఉదయ్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ స్టార్ట్ చేసి బల్బ్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఫస్ట్ 50 బల్బ్స్ ఆయన ఇంట్లోనే తయారు చేశారు వారియర్స్. వీటిని సేల్ చేయగా వచ్చిన ఇన్కమ్ తో మిగిలిన బల్బ్స్ ని తయారు చేస్తున్నారు. తన స్టడీస్ కి ప్రాబ్లం అవ్వకుండా డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా పెట్టుకున్నారు. వాళ్ళల్లో ఫార్మర్సే ఎక్కువ. విలేజెస్ లో నోటి మాటలతోనే వీళ్ళు సేల్ చేస్తున్నారు. డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడంతో అవుట్ సోర్సింగ్ కి ఇచ్చారు. త్వరలోనే తన ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలనేది అతని ప్లాన్ అంట. ఇప్పటి వరకు రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలో 10,000 బల్బ్స్ సేల్ చేశారు. బల్బ్ కాస్ట్ 250 రూపీసే. వీటిలో 1000 వరకు ఆసరా ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా విలేజర్స్ కి అందించారు. ఆ విలేజర్స్ హ్యాపీనెస్ కి అంతే లేదు. చీకటి రాత్రులకు చెక్ పెట్టారు ఉదయ్ అని చాలా ఆనందపడతారు. అక్రాస్ ఇండియా అన్ని విలేజెస్ కి ఇవి అందజేయటమే తన ఎయిమ్ అని చెప్తారు. ఫ్యూచర్ లో ట్యూబ్లైట్స్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్స్ లో ఉన్నారు ఉదయ్. యంగ్ ఇన్వెంటర్ గా 2023లో డయానా అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. మన ఇండియాలోనే కాదు, ఒక అగ్రిమెంట్ ద్వారా వియత్నాంలో కూడా ఈ బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి బిజినెస్ ఫ్యామిలీ అవడంతో కోవిడ్ టైంలో foundourtutor.com స్టార్ట్ చేసి బిజినెస్ లో కూడా ఎక్స్పీరియన్స్ పొందారు. ప్రెసెంట్ 12th స్టాండర్డ్ చదువుతున్న ఉదయ్ డిగ్రీ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ లో స్పెషలైజేషన్ చేసి ఫ్యూచర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ వైపు వెళ్తానంటున్నారు. సో ఏదైనా ఇన్వెన్షన్ తో ఫ్యూచర్ లో మళ్ళీ మన ముందుకు రావచ్చు. కట్ చేస్తే ఇతని స్టోరీ మనమేం నేర్చుకోవచ్చో పార్ట్ 2లో చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. స్టే ట్యూన్.
సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.